అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారు మీకు రహస్యం చెప్పాలండి. మీరు పడుతున్న ఈ కష్టాలు మిమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చినవి కాదండి. మిమ్మల్ని ఒక మహా సామ్రాజ్యానికి అధిపతిని చేయడానికి ప్రకృతి మీకు ఇస్తున్న కఠినమైన శిక్షణ. రాబోయే ఈ జూలై నెలలో మీ తలరాతను మార్చబోతుందండి. మీ కర్మచక్రం ముగిసి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీరు కోటేశ్వరులు అయ్యే ముందు మీ జీవితంలో కనిపించే ఈ 6 వింతైన సంకేతాలు ఏంటో తెలుసా అండి? మీ ఒంటరితనాన్ని వెనుక ఉన్న దైవ రహస్యం ఏంటో కూడా తెలుసా అండి? ఈ వీడియోని ఒకసారి ప్రశాంతంగా ఒంటరిగా చూడండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కర్మ ఫలదాత అయిన శనిదేవుడు. మకర రాశి వ్యక్తులను చూసినట్లయితే వీరు కఠోర శ్రమకు, క్రమశిక్షణకు మారుపేరు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. అపారమైన కార్యదీక్ష, కార్యదక్షత వీరి సొంతమండి. మంచి చెడు 100 సార్లు ఆలోచించిన తర్వాతే ఏదైనా పని మొదలు పెడతారు. అలాగే వీరికి బంధాలు, అనుబంధాల పట్ల బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. బంధుత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి భారాన్నైనా మోస్తారు. ఎన్నిసార్లైనా కూడా రాజీ పట్టడానికి సిద్ధపడతారు. అయితే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆత్మ పురోగతి కోసం నిత్యం ప్రాకులాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే ప్రతి మనిషి మనుగడ సాగేది డబ్బు వల్లే. కాబట్టి ఈ సమాజంలో బతకాలి అంటే ధనం అనేది ప్రధాన అవసరం. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కటాక్షం తనపై ఉండాలని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మకర రాశి వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక స్తోమత. చాలా మంది అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొందరికి డబ్బు ఉన్న మానసిక ప్రశాంతత ఉండదు. అకారణ ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కుటుంబ కలహాలతో, మనస్పర్ధలతో, వ్యాపారంలో ఒడిదుడుకులతో అనేక రకాల ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. కానీ మకర రాశి వారు మీరు ఎటువంటి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయండి. దానికి ఒక బలమైన జ్యోతిష కారణం కూడా ఉంది. మీకు గుర్తు చేస్తున్నాను, మీ కష్టాల శని దశ పూర్తయింది. ఇప్పుడు మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు మేన రాశిలో మధ్యలో సంచరిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తృతీయంలో శని అపారమైన ధైర్యాన్ని, శత్రువుల మీద విజయాన్ని, ఊహించిన ధనాన్ని అంటే ధనలాభాన్ని ఇస్తాడు. ఈ జూలై నెలలో ఆ భగవంతుడు మీపైన ఆశీస్సులు కురిపించబోతున్నాడు. లక్ష్మీదేవి మీపై కరుణా కటాక్షాలు చూపించబోతుంది. ఆ ఆనందకరమైన రోజులు రాబోయే ముందు మీకు కొన్ని శుభ సూచికలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా ప్రకృతి మీకు ఏం చెప్పబోతుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం జ్యోతిష్య విశ్లేషణ కాదు, మీరు పడ్డ కన్నీళ్లకు కాలం చెప్పబోయే సమాధానం. మకర రాశిలో జన్మించిన వారు సాధారణ వ్యక్తులు కాదు. వారి జీవితం ఒక ప్రత్యేకమైన దైవిక ప్రణాళికలతో ముడిపడి ఉంటుంది. మీరు భూమిపై అడుగుపెట్టిన క్షణం నుండి ఒక అదృశ్య శక్తి మీ ప్రయాణాన్ని నడిపిస్తూ ఉంది. ఇది కేవలం కష్టాలు మాత్రమే కాదు, సాక్షాత్తు శనిదేవుడు మీకు నేర్పుతున్న క్రమశిక్షణ, లోతైన ఆలోచన మరియు అత్యున్నతమైన న్యాయానికి నిదర్శనం. అందుకే మకర రాశి వారు చిన్న వయసు నుంచే కూడా చాలా పరిణతి చెందిన ఆలోచనలు కలిగి ఉంటారు. మీరు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిశ్శబ్దంగా ఉండలేరు. మీ వ్యక్తిగత నష్టాన్ని భరించడానికి సిద్ధపడతారు. కానీ తప్పు అనిపించిన చోట తల వంచే రకం మీరు కాదు. మీ రాజీ పడని నిజాయితీ ఈ లోకానికి కోపంగా లేదంటే అహంకారంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచం స్వచ్ఛమైన నిజాయితీని భరించలేదండి. ఫలితంగా మీరు జీవితంలో అనేక సామాజిక మరియు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక పని చేసే ముందు మీరు 100 కోణాల్లో విశ్లేషిస్తారు. బయట వారికి మీ పద్ధతి భయంగా లేదా ఆలస్యంగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి అది మీ సహజ సిద్ధమైన మేధస్సు మరియు విజ్ఞతకు నిదర్శనం అన్నమాట. మీ జీవితంలో ఎన్ని చీకటి రోజులు ఎదురైనా, ఆర్థికంగా లేదా మానసికంగా మీరు పూర్తిగా నాశనపోయిందనుకున్న అనిపించినా మీ అంతరాత్మలో ఒక చిన్న ఆశ ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటుందండి. జరగబోతుంది, ఇది ముగింపు కాదు అని అది మిమ్మల్ని నిరంతరం మేల్కొలుపుతూనే ఉంటుంది. అయితే గమనించండి, ఇప్పుడు రాబోయే మహాసామ్రాజ్యాన్ని ఏలడానికి అవసరమైన దృఢత్వం, ధైర్యాన్ని మీలో నింపడానికి ప్రకృతి చేసిన ప్రయత్నమే ఆ సుదీర్ఘ పోరాటం. శనిదేవుడు మేనరాశిలో సంచరిస్తున్న ఈ జూలై 2026 మీ జీవితంలో ఒక చారిత్రక మలుపు కాబోతుంది. కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన నిరాశలు, అవమానాలు మరియు ఆలస్యాలు ఏవి యాదృచ్ఛికం కావండి. ఇవి మీరు గత జన్మలో చేసిన కర్మల శుద్ధి ప్రక్రియ. ఇప్పుడు మీకు క్లైమాక్స్ చేరుకుంది. ఈ జూలై నుంచి మీ జీవితంలో ఒక కర్మచక్రం ముగిసి మరో శుభచక్రం
ప్రారంభం కాబోతుంది. ఈ నెల ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటి వరకు మీ ఎదుగుదలను అడ్డుకున్న ప్రతికూల గ్రహాల ప్రభావం క్రమంగా తొలగిపోతుంది. శుభగ్రహాల ప్రభావం అకస్మాత్తుగా కాకుండా అత్యంత నిశ్శబ్దంగా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఒక అద్భుతమైన మార్పు మొదలైందండి. ఇంతకాలం మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదు. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కలేదు. దానికి కారణం కేవలం సమయం మీ వైపు లేకపోవడమే. కానీ ఈ జూలై నుంచి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు చేసే అతి చిన్న ప్రయత్నం కూడా భారీ విజయానికి దారితీస్తుంది. గతంలో మీరు విత్తిన శ్రమ అనే విత్తనాలు ఇప్పుడు మొలకెత్తి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తున్నాయి. ఇది నెమ్మదిగా కానీ అత్యంత బలంగా జరిగే విధి మార్పు. మకర రాశి వారి జీవితంలో ఈ జూలై అనేది కేవలం క్యాలెండర్లో మారే ఒక నెల కాదు. అది మీ కర్మచక్రంలో ఒక యుగం ముగిసి మరో సువర్ణ అధ్యాయం ప్రారంభమయ్యే సమయం. గమనించండి, చేసిన ప్రతి ప్రయత్నం విజయం మీ తలుపు తట్టే సమయంలో క్షణంలో ఏదో ఒక అజ్ఞాత అడ్డంకి వచ్చి అంతా తలకిందలైనట్లుగా అనిపించవచ్చు. చేతికి అందినట్టే అందిన అవకాశం చేజారిపోయినట్లు అనిపించి ఉండవచ్చు. ఆ వేదన వర్ణనాతీతం అండి. కానీ ఇప్పుడు జూలై నుంచి వచ్చే ఈ మార్పు ఏదో పెద్ద శబ్దంతో లేదండి, హడావిడితో రావటం లేదు. ఇది మీ అంతరాత్మలో ఒక నిశ్శబ్ద విప్లవంలాగా వస్తుంది. మీలో ఉన్న ఈ అకారణ భయం మటుమాయం అవ్వబోతుంది. నేను ఈ సమస్యను దాటగలనా అన్న సందేహం పోయి నేను ఏదైనా సాధించగలను అన్న అచంచలమైన ధైర్యం మీలో ప్రవేశిస్తుంది. ఇదే మీరు మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకోబోతున్నారని చెప్పే మొదటి సంకేతం అండి. ఈ సమయంలోనే మీ చుట్టూ ఉన్న అనవసరమైన వ్యక్తులు మిమ్మల్ని కేవలం వాడుకోవడానికి పరిచయమైన వారు కాదు, మీ జీవితం నుంచి దూరం కావడం మొదలవుతుంది. వారి నిజ స్వరూపాలు బయటపడడం మీకు ప్రారంభంలో బాధ కలిగించవచ్చు. కానీ అది మీ ప్రయాణంలో అడ్డుగా ఉన్న ముళ్లను ప్రకృతి స్వయంగా తొలగిస్తుందని గుర్తుంచుకోండి. శనిదేవుడు ఇప్పుడు మీకు సరైన వ్యక్తులను, మీ ఎదుగుదలకు తోడ్పడే సహచరులను పరిచయం చేసే మహత్తర సమయాన్ని ఆసన్నం చేశాడు. మకర రాశి వారు నిరంతరం తమను తాము అడిగే అత్యంత బాధాకరమైన ప్రశ్న ఒకటి ఉంటుంది. నేను ఎవరికి ఏ కీడు చేయలేదు, అందరికీ మంచి చేసుకున్నాను, అందరి మంచి కోరుకున్నాను, మరి నాకే ఎందుకు ఈ అప్పులు, ఈ కన్నీళ్లు అని, మరియు ఈ ఒంటరితనం అని మీరు కుమిలిపోతూ ఉంటారు. దీనికి సమాధానం మీ ప్రస్తుత జన్మలో లేదు, మీ గత జన్మల కర్మలో దాగి ఉంది. జ్యోతిష శాస్త్రంలోని లోతైన పరిశోధనల ప్రకారం మకర రాశి జన్మించిన వారు గత జన్మలో గొప్ప సామాజిక బాధ్యతను మోసిన వారు. ధర్మం కోసం, 10 మంది బాగు కోసం తమ స్వార్థాన్ని, సుఖాలను త్యాగం చేసిన పుణ్యాత్ములు మీరు. అందుకే ఈ జన్మలో మీరు మొదట కఠినమైన త్యాగం చేసి ఆ తర్వాతే అద్భుతమైన ఫలితాన్ని పొందే మార్గంలో నడుస్తున్నారు. మీరు పడ్డ ప్రతి కష్టం మీ ఆత్మను ఒక వజ్రంలాగా తీర్చిదిద్దింది. మిమ్మల్ని అహంకార రహితంగా మార్చి ఎదుటి వారి కన్నీటిని చూసి కరిగే గొప్ప మనసును కూడా మీకు ఇచ్చింది. ఇప్పుడు ఆ కర్మల భారం కరిగిపోయి కర్మఫలాన్ని అనుభవించే గడియలు వచ్చాయండి. ఈ జూలై నుండి మీరు పొందే విజయం ఏదో అదృష్టం వల్ల వచ్చేది కాదు, అది మీ కష్టానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం. మీరు కన్నీళ్లు పెట్టిన ప్రతి నిద్రలేని రాత్రి మీ భవిష్యత్తు కోటకు ఒక బలమైన పునాది రాయి లాంటిది. శనిదేవుడు ఎంత కఠినంగా పరీక్షిస్తాడో ఆ పరీక్షలో నెగ్గిన వారికి అంతకంటే గొప్పగా సామ్రాజ్యాలను అప్పగిస్తాడు. మకర రాశి వారు ఎదుర్కొనే సమస్యలు ఇతర రాశుల వారి కంటే కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలానే భారంగా ఎందుకు ఉంటాయో తెలుసా అండి? ఎందుకంటే మీరు కేవలం పుట్టాం, నిద్రపోయాం అన్నట్టుగా సామాన్యంగా బతకడానికి పుట్టినవారు కాదు. మీరు ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి, సమాజానికి ఒక మార్గదర్శిగా నిలవడానికి జన్మించినవారు. మీ చిన్నతనం నుంచే గమనించండి, తోటి పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే మీ లోపల మాత్రం కుటుంబం గురించి, బాధ్యతల గురించి ఒక రకమైన భారమైన ఆలోచన నిరంతరం తిరుగుతూనే ఉండేది. వయసుకు మించిన భారాలను మీరు భుజాన వేసుకున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, నమ్మిన వారు చేసిన వెన్నుపోట్లు మిమ్మల్ని ఎన్నోసార్లు కిందకు లాగడానికి ప్రయత్నించాయి. కానీ బంగారం నిప్పులో కాలితేనే కదా ఆభరణంగా మారుతుంది. మీ కష్టాలు కూడా మిమ్మల్ని అలా తీర్చిదిద్దడానికే వచ్చాయి. మకర రాశి వారిని గమనించండి, మీరు కష్టాలనే నిప్పులో కాలితేనే కదా ఒక గొప్ప యోగిగానో లేదంటే ఒక గొప్ప ధనవంతుడుగానో అంతకు మించి ఒక సంపూర్ణమైన మనిషిగానో మారేది. శనిదేవుడు మీకు ఇప్పుడు అద్భుతమైన అవకాశాలను చూపించబోతున్నాడు. ఒక చిన్న సూచన, ఒక చిన్న మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అతిపెద్ద నిర్ణయానికి దారితీయబోతుంది. మీరు కేవలం మీకోసం మాత్రమే డబ్బు సంపాదించే స్థాయి నుంచి వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి, ఇతరులకు దారి చూపే గొప్ప నాయకుడిగా ఎదుగుతారు. మకర రాశి వారి అసలైన ప్రత్యేకత ఇదేనండి. మీరు ఎదిగేటప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వారిని కూడా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారు. మకర రాశి వారు ఎదుర్కొనే కష్టాలు కేవలం వారి లోపల నుండి ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి
పడడానికి మాత్రమే వస్తాయి. దేవుడు మిమ్మల్ని నిరంతరం పరీక్షిస్తూ ఉంటాడు. ఎంతవరకు తట్టుకుంటారు, ఎంతవరకు నిలబడతారు, ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా మీ నిజాయితీని వదలకుండా ఉంటారా అని చూస్తూ ఉంటాడు. ఈ సుదీర్ఘమైన కష్టాల వల్ల మకర రాశి వారు పూర్తిగా మారిపోతారు. గతంలో చిన్న చిన్న విషయాలకే కృంగిపోయిన మీరు ఇప్పుడు కొండంత సమస్య ఎదురైనా కూడా చెరగని చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రక్రియలో మీరు జీవితాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుంటున్నారు. ఇతరుల బాధను చూసినప్పుడు అది మీ సొంత బాధలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మీరు కేవలం మీకోసం కాకుండా సమాజం కోసం ఆలోచించే గొప్ప స్థాయికి ఎదుగుతున్నారు. మకర రాశి వారు ఒక ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, పడిన ప్రతి కన్నీటి చుక్క భవిష్యత్తులో మీరు పొందబోయే అపారమైన విజయానికి మీరు చెల్లించే ధర. ఏ గొప్ప విజయం కూడా ఉచితంగా రాదు కదా. ఆ విజయానికి తగిన మూల్యం చెల్లించినప్పుడే ప్రకృతి తన సామ్రాజ్యాన్ని మీకు అప్పగిస్తుంది. మీరు ఆ మూల్యాన్ని ఇప్పటికే వడ్డీతో సహా చెల్లించేశారు. ఇక మీరు ఫలాలను అనుభవించే రోజు ఆసన్నమైంది. ఈ జూలై నుంచి మకర రాశి వారి జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు ఊహించని విధంగా మారబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు తన కర్మ ఫలాలను ఇచ్చే క్రమంలో అత్యంత అనుకూలమైన మార్పులను మొదలుపెట్టాడు. దీనికి తోడు గురువు చూపు మీ ధనస్థానంపై మరియు భాగ్యస్థానంపై పడడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు మంచులాగా కరిగిపోతున్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదటిది, మీ మనసులో ఉన్న అశాంతి తగ్గి ఒక రకమైన దైవిక ప్రశాంతత మిమ్మల్ని ఆవరిస్తుంది. రెండవది, మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుడికి వెళ్ళినప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఒక తెలియని శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తూ ఉంటుంది. మూడవది, మీ స్వప్నాలలో అంటే కలలో దైవ స్వరూపాలు లేదంటే పవిత్రమైన నదులు కనిపించడం మొదలవుతుంది. ఇవన్నీ మీ కర్మలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుందని చెప్పే బలమైన సంకేతాలు. ఇది మీ కర్మలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుందని చెప్పే బలమైన సంకేతం కూడాను. శనిదేవుడు మీకు ఇప్పుడు స్థిరత్వాన్ని ప్రసాదించబోతున్నాడు. అంటే మీరు సంపాదించే డబ్బు ఇకపై వృధా కాకుండా నిలబడుతుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ప్రకృతి మీకు మరో కీలకమైన సంకేతాన్ని ఇస్తుంది. అదేంటి అంటే మీకు అత్యంత కష్టం అనిపించిన పనులు అకస్మాత్తుగా సులభంగా పూర్తి కావడం మొదలవుతుంది. ఎన్ని రోజులు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. మకర రాశి ప్రత్యేకత ఏంటంటే మీరు కష్టకాలంలో ఒంటరిగా ఉన్న సుఖకాలంలో అందరినీ కలుపుకుని వెళ్తారు. గ్రహాల అనుకూలత వల్ల ఈ జూలై నుంచి మీరు చేపట్టే ప్రతి అడుగులోనూ దైవ సహాయం మీకు తోడుగా ఉంటుందండి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఆదాయ మార్గాలు అప్రయత్నంగా తెరుచుకుంటాయి. మీరు కేవలం మీ ఒంటరి అభ్యున్నతి కోసమే కాకుండా 10 మందికి మార్గం చూపే స్థాయికి ఎదుగుతున్నారు. కాబట్టి మీ పట్టుదల, నిజాయితీ మరియు శనీశ్వరుడి కరుణ కలిసి మిమ్మల్ని కోటీశ్వరుల జాబితాలో నిలబెడుతున్నాయి. ఇన్ని రోజులు మీరు అనుభవించిన ఆ చీకటి రాత్రులు ముగిసిపోయాయి. మీ జీవితంలో ఒక ఉజ్వలమైన సూర్యోదయం జరగబోతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీకోసమే వేచి చూస్తుంది. ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా మారడం అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కాదు. అది ఒక అంతర్గత ప్రవర్తన. ఈ జూలై నుంచి మకర రాశి వారిలో కనిపించే మొదటి లక్షణం నిశ్శబ్దం. గతంలో ప్రతి విషయానికి స్పందించే మీరు అకస్మాత్తుగా మౌనంగా మారిపోతారు. అనవసరమైన చర్చలు, ఇతరులను మీ ప్లాన్స్ చెప్పాలనే ఆరాటం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఒంటరితనం కాదు, మీ లోపలి శక్తిని ఒక పెద్ద లక్ష్యం కోసం పోగు చేసుకోవడం. ఇక రెండవ లక్షణం వచ్చేసి మీరు గతంలో ఎంతో ఇష్టపడిన వ్యక్తులు లేదంటే జ్ఞాపకాలు అకస్మాత్తుగా విసుగ్గా అనిపిస్తాయి. పాత విషయాలపై ఆసక్తి చచ్చిపోవడం అంటే మీ ఆత్మ ఒక కొత్త ఉన్నత దిశలో పయనించడానికి పాత బంధాలను తెంచుకుంటుందని అర్థం. మూడవది, మీలో ఒక విచిత్రమైన భయంతో కూడిన ధైర్యం కనిపిస్తూ ఉంటుంది. భవిష్యత్తు బాధ్యతల పట్ల ఒక రకమైన ఆందోళన ఉన్నప్పటికీ లోపల మాత్రం నేను ఏదైనా చేయగలను, ఈ స్థితి నుంచి నేను బయటపడగలను అన్న అచంచలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఈ భయం మరియు ధైర్యం కలగలిసి ఉండటమే మీరు ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకోబోతున్నారని చెప్పే ప్రాథమిక సంకేతం. ఇక నాలుగవ లక్షణంగా మకర రాశి వారు అన్యాయాన్ని అస్సలు సహించలేరు. ఇంతకాలం మౌనంగా భరించిన మీరు ఇప్పుడు తప్పు అనిపించిన చోట ఎవరినైనా ఎదిరించే ధైర్యం చేస్తారు. దీనివల్ల కొందరు వ్యక్తులు మీకు దూరం అవ్వచ్చు, కానీ ఈ నిజాయితీ మీ ఎదుగుదలకు పునాది వేస్తుందండి. ఐదవదిగా, మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులు అవుతారు. దేవుడు, ధ్యానం, మంత్రం, జపం వంటి అంశాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ జీవితం పూర్తిగా మారే ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చేసింది. ఇది మీ పేదరికం వల్ల వచ్చే భక్తి కాదండి. ఒక పెద్ద బాధ్యతను మీకు అప్పగించే ముందు దానికి కావలసిన మానసిక స్థిరత్వాన్ని ప్రకృతి మీకు ప్రసాదిస్తుంది. ఇక ఆరవ లక్షణం
లక్షణం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇకపై మీరు ఎవరి సలహాల కోసమో ప్రోత్సాహం కోసమో ఎదురు చూడరు. మీ నిర్ణయం తప్పైనా ఒప్పైనా దాని బాధ్యత మీదే అన్న స్పష్టత, అంటే ఆ స్పష్టత మీదే వస్తుందన్నమాట. మీ ఆత్మవిశ్వాసమే మీరు కోటీశ్వరుల జాబితాలో చేరటానికి వేసిన మొదటి అడుగు. ఈ జూలై నుంచి మకర రాశి వారు ఒక దశలో పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. చుట్టూ మనుషులున్నా కూడా మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే బాధ కలిగించవచ్చు. అయితే ఇది అత్యంత శక్తివంతమైన దైవ సంకేతం అండి. ఎవరైనా ఒక వ్యక్తిని ప్రకృతి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ముందు వారిని కొంతకాలం ఒంటరిగా చేస్తుంది. ఈ సమయంలోనే మీరు మీ బలహీనతలను జయించి మీ అసలైన బలాలను గుర్తు చేస్తారు. బయట ప్రపంచపు శబ్దం తగ్గినప్పుడు మీ అంతరాత్మ స్వరం మీకు వినిపిస్తుందండి. ఆ స్వరమే భవిష్యత్తులో మీరు ఏ వ్యాపారం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో మీకు సరైన దారి కూడా చూపిస్తుంది. చాలా మంది ఒంటరితనాన్ని భరించలేక తప్పుడు వ్యక్తులతో స్నేహం చేసి కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ మకర రాశి వారు గుర్తుంచుకోవాలి, ఈ ఒంటరితనం ఒక శిక్ష కాదు. ఇది మిమ్మల్ని ఒక గొప్ప లీడర్గా మార్చడానికి ప్రకృతి ఇస్తున్న కఠినమైన శిక్షణ. ఈ మౌన పోరాటం ముగిశాక మీ జీవితం ఒక అద్భుతమైన కొత్త అధ్యాయంలోనికి అడుగు పెట్టబోతుంది. జూలై నుంచి మకర రాశి వారు విచిత్రమైన మానసిక స్థితిని అనుభవిస్తారు. అది వారి కళల రూపంలో కనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చే కళలు సాధారణమైనవి కావు. అవి మీ ఆత్మ సిద్ధమవుతుందని చెప్పే దైవిక సంకేతాలు. మీకు పదే పదే పెద్ద దేవాలయాలు, ప్రవహిస్తున్న నిర్మలమైన జలాశయాలు లేదా వెలుగులతో నిండిన మెట్లు, ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతుందని అర్థం. ఈ చిహ్నాలు మీ ఆత్మలోని ఉన్నత స్థితికి సంకేతాలు. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మార్పు శారీరక కష్టం కంటే కూడా ముందు మానసిక పరిణతి ద్వారా మొదలవుతుంది. ఈ కళల ద్వారా మీకు ఒక స్పష్టమైన సందేశం అందుతుంది. మీరు కొత్త బాధ్యతలను, అపారమైన ధనప్రాప్తికి సిద్ధమవుతున్నారని. వీటిని నిర్లక్ష్యం చేయకండి. ఈ సంకేతాల తర్వాతే మీ జీవితంలో ఊహించిన మలుపులు రావడం మొదలవుతున్నాయి. రాబోయే ఐశ్వర్యం పట్ల కలిగే భయం కూడా మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నిదర్శనం. అంటే ఆ అపారమైన ధనయోగం పట్టే ముందు మకర రాశి వారు ఒక వింతైన మానసిక స్థితిని ఎదుర్కొంటారు. నా జీవితం ఒక్కసారిగా మారిపోతే నేను దాన్ని తట్టుకోగలనా అని ఒక అజ్ఞాత భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది కేవలం డబ్బు గురించి భయం కాదు, ఆ డబ్బుతో పాటు వచ్చే బాధ్యత గురించి ఆందోళన. నేను ఈ స్థాయిని నిలబెట్టుకోగలనా? నా కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలనా? నా నిర్ణయాలు రేపు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తాయి అని వేల ప్రశ్నలు మీ మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన సంధికాలం. చాలా మంది ఈ దశలో భయపడి ప్రకృతి ఇస్తున్న అద్భుతమైన అవకాశాలను వదిలేసి వెనక్కి తగ్గుతారు. కానీ మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది, ఈ భయం మీ అర్హతను పరీక్షించడానికి దేవుడు పెట్టిన పరీక్ష. కేవలం సంపాదించడం ముఖ్యం కాదు, ఆ సంపదను నిర్వహించే స్థాయికి మీ వ్యక్తిత్వం ఎదగాలి అండి. ఈ జూలై నుంచి మీపై, మీ శ్రమపై నమ్మకాన్ని పెంచుకోండి. భయం ఉన్నప్పటికీ ధైర్యం వేసే ఒక్క అడుగు మీ దరిద్రాన్ని తుడిచిపెట్టి మిమ్మల్ని కోటీశ్వరుల వరుసలో నిలబెడుతుంది. మకర రాశి వారు ఈ జూలై నుంచి తమ వ్యక్తిగత జీవితంలో ఒక రకమైన ఒంటరితనాన్ని లేదంటే బంధాల దూరాన్ని గమనిస్తూ ఉంటారు. అత్యంత ప్రాణప్రదంగా భావించిన వ్యక్తులు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు, స్నేహితులు లేదంటే బంధువుల నుంచి నిర్లక్ష్యం, ఇవన్నీ మిమ్మల్ని తీవ్రంగా గాయపరచవచ్చు. నేను అందరికీ మంచి చేశాను కదా, మరి నాకే వెలితేత అని మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే ఇది శాపం కాదు, ఇది ఒక శుభ సంకేతం. మీరు ఎదగబోయే అత్యున్నత స్థాయికి మీ పాత జీవితంలోని ప్రతి వ్యక్తి తోడు రావడం సాధ్యం కాదు. మీ బలహీనతలను గుర్తు చేస్తూ మిమ్మల్ని వెనక్కి లాగే బంధాలను ప్రకృతి స్వయంగా తొలగించేస్తుంది. ఈ విరహం మొదట గుండెను బరువెక్కించిన కొంతకాలం తర్వాత మీరు గమనిస్తారు, ఆ బంధం ఉన్నప్పుడు మీరు ఎంతగా అణిచివేయబడ్డారో, మీ నిజ స్వరూపాన్ని దాచుకోవడానికి ఎంతగా ప్రయత్నించారో మీకు అర్థమవుతుంది. ఈ జూలై తర్వాత మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒంటరిగా నిలబడినప్పుడే వాడే నిజమైన బలవంతుడు. ఆ ఒంటరితనమే మీ విజయానికి అసలైన పునాది అవుతుంది. ఈ జూలై గడిచే కొద్దీ మకర రాశి వారి జీవితంలో ఒక అస్థిరత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా స్థిరంగా ఉందనుకున్న ఉద్యోగం అకస్మాత్తుగా విసుగ్గా అనిపించవచ్చు, లేదా లాభసాటిగా ఉన్నా కూడా వ్యాపారంపై ఆసక్తి తగ్గవచ్చు. కొందరికి ఉద్యోగంలో మార్పు లేదా ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా దీని వెనుక ఒక అద్భుతమైన పరమార్థం ఉందండి. మీరు ప్రస్తుతం ఉన్న స్థానం మీ అపారమైన సామర్థ్యానికి సరిపోవడం లేదు. మీ ఆత్మ ఏదో పెద్దదాన్ని సాధించాలని పరితపిస్తూ ఉంటుంది. అందుకే ఆ అసంతృప్తి. ఈ దశలో భయపడి ఏ పని పడితే ఆ పనిని ఒప్పుకోకండి. పాత నిర్మాణం కూలిపోతేనే కదా కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలం. ఈ సమయంలో మీలో వచ్చే కొత్త వ్యాపార ఆలోచనలు స్వతంత్రంగా ఎదగాలనే కోరికలు యాదృచ్ఛికం కావు. అవి మీలోని అసలైన శక్తిని మేల్కొల్పే సంకేతాలు.
జూలై తర్వాత మీ ముందుకు వచ్చే ఒక చిన్న అవకాశం, అది ఒక వ్యక్తి రూపంలోనూ కావచ్చు లేదా కొత్త ఆలోచనల రూపంలోనూ కావచ్చు, మీ జీవితాన్ని మలుపు తిప్పే విత్తనంలాగా మారబోతుంది. మకర రాశి వారు తమ జీవితంలో ఒకానొక దశలో అత్యంత కఠినమైన నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అదేమిటి అంటే, నా కష్టంలో నా కోసం ఎవరూ నిలబడలేదు, నా ప్రయాణం నేను ఒంటరిగానే సాగించాలి. ఇది వినడానికి చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ కూడాను ఇదే మీ విజయానికి అసలైన పునాది అండి. చిన్నప్పటి నుంచి మీకు కూడా తల్లిదండ్రులు, స్నేహితులు లేదంటే బంధువుల మద్దతు ఉంటుందని ఆశపడి ఉండవచ్చు. కానీ కాలక్రమేణా ఆ ఆశలన్నీ కూడా ఒక్కొక్కటిగా కరిగిపోయి ఉంటాయి. ఈ ఒంటరితనం మిమ్మల్ని మొదట భయపెట్టినా క్రమంగా అదే మిమ్మల్ని ఒక తిరుగులేని శక్తిగా మారుస్తుంది. ఎవరి సహాయం మీద ఎదిగిన వాడు ఆ సహాయం ఆగిపోతే కుప్పకూలిపోతాడు. కానీ తన సొంత బుద్ధి బలంతో, ధైర్యంతో నిలబడి మకర రాశి వ్యక్తిని ఏ శక్తి కూడా ఆపలేదండి. జూలై నుంచి మీరు స్వయం కృషితోనే అద్భుతాలు చేయబోతున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా మీరు తీసుకునే ఆ స్వతంత్ర నిర్ణయాలు మిమ్మల్ని ఒక అత్యున్నత స్థాయికి, ఒక లీడర్గా నిలబెడతాయి. మీ శ్రమపై మీకు నమ్మకం కలిగిన రోజున మీరు కోటీశ్వరులు కాకుండా ప్రపంచంలో ఏదీ అడ్డుకోలేదు. మకర రాశి వారికి శత్రువులు బయట ఎక్కడో ఉండరు. మీ చుట్టూ మిత్రుల రూపంలో, బంధువుల వేషంలోనూ ఉంటారు. వీరు మీపై నేరుగా దాడి చేయరు, కానీ మాటలతోనూ అవమానాలతోనూ మీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు. అయితే మకర రాశి వారి ప్రత్యేకత ఏంటంటే, మీరు వారితో పోరాడే సమయాన్ని వృధా చేసుకోరు. మీ పనిలో మీరు నిమగ్నమై సాధించే విజయమే మీ శత్రువులకు అసలైన శిక్ష. జూలై నుంచి మీ ఎదుగుదల చూసి ఆ శత్రువులే తమ తప్పు తెలుసుకుంటారు లేదా మీ సహాయం కోరే స్థితికి వస్తారు. మీకు డబ్బు విషయానికి వస్తే, ఇప్పటి వరకు మీ చేతిలో రూపాయి నిలవకపోయి ఉండవచ్చు. కానీ జూలై తర్వాత ఒక పరిణతి వస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించి భావోద్వేగంతో కాకుండా ఆలోచనతో డబ్బును ఉపయోగించడం మొదలు పెడతారు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సంపద అని మీరు గ్రహిస్తారు. ఆదాయం పెరగడమే కాదు, ఆ ఆదాయాన్ని వృద్ధి చేసే తెలివితేటలు కూడా మీకు దక్కుతాయి. మకర రాశి వారు ఎంత శ్రమించినా ఒక అదృశ్య దైవశక్తి తోడు లేకపోతే పూర్తి ఫలితం దక్కదు. అందుకే జూలై నుంచి మీరు కొన్ని చిన్న ఆధ్యాత్మిక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇది కేవలం భక్తి కోసం కాదు, మీ మనసును స్థిరంగా ఉంచుకోవడానికి. ఏదైనా ఒక మంత్రాన్ని లేదంటే నామాన్ని మనస్ఫూర్తిగా జపించడం వల్ల మీలో అనవసరమైన భయాలు, కోపం తగ్గి నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారే ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చింది. అందుకే జూలై నుంచి మీరు కొన్ని చిన్న ఆధ్యాత్మిక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇది కేవలం భక్తి కోసం కాదు, మీ మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి. ఏదైనా ఒక మంత్రాన్ని లేదంటే నామాన్ని మనస్ఫూర్తిగా జపించడం వల్ల మీలో ఉన్న అనవసరమైన భయాలు, కోపం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారే ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చింది. గతంలో పడిన కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు అన్నీ కూడా మిమ్మల్ని ఈ స్థాయికి చేరడానికేనని మీరు త్వరలోనే గుర్తిస్తారు. సమస్యలు లేకపోవడం విజయం కాదండి, సమస్యలను ఎదుర్కొనే కొండంత ధైర్యం కలిగి ఉండటమే అసలైన విజయం. అయితే మకర రాశి వారు, మీరు ఇప్పటి వరకు విన్న ఈ మాటలు సాధారణమైనవి కావు. ఇది మీ భవిష్యత్తు గురించి విధి మీకు పంపిస్తున్న స్పష్టమైన సందేశం. మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలు ఏవి వృధా కాలేదు. జూలై నుంచి మీ కర్మల భారం తగ్గి అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీరు కోటేశ్వరులయ్యే ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ఈ మార్పును ధైర్యంగా ఆహ్వానించండి. మకర రాశి వారు, ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. జూలై నుంచి రాబోయే అద్భుతమైన మార్పును ఆహ్వానించడానికి మీరు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నారా? అయితే మకర రాశి వారు, ఈ జూలై నెలలో మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితం దక్కాలి అంటే గ్రహాల అనుకూలత మీరు పూర్తిగా పొందేలాగా ఈ పరిహారాలను ఖచ్చితంగా పాటించండి. ఇవి కేవలం ఆచారాలు కావు, మీ మనసును మీ చుట్టూ ఉన్న శక్తిని మార్చే సాధనాలు. కేతు పరిహారం అంటే, ప్రస్తుతం 8వ ఇంట ఉన్న కేతు వల్ల కలిగే అకారణ భయాలు, ఆత్మన్యూనత మరియు ఏం జరుగుతుందో అన్న ఆందోళన పోవటానికి ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయండి. వీలైతే గణపతి అథర్వ శీర్షం పఠించండి లేదా వినండి. ఇది మీలో ప్రతికూల ఆలోచనలను తొలగించి మీకు సాధారణమైన ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ మాటల్లో వచ్చే కాఠిన్యం వల్ల కుటుంబంలో లేదంటే బంధువులతో వచ్చే మనస్పర్ధలు తగ్గడానికి ప్రతి శనివారం దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయల దీపం వెలిగించండి. లేదా రోజు నిద్రపోయే ముందు దుర్గా అష్టోత్తరం చదవండి. ఇది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నిలుపుతుంది. అయితే కుజుని ప్రభావంతో కలిగే ఉద్రిక్తత, అనవసరమైన కోపం తగ్గడానికి ప్రతి సోమవారం శివాలయంలో సాధ్యమైతే అభిషేకం చేయించండి. శివుని ఆశీస్సులు మీలో స్థిరత్వాన్ని పెంచుతాయండి. జీవితాన్ని మార్చేసే ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చింది అని మీరు నమ్ముతున్నారు కదా. దానికి తోడుగా ఈ జూలై నెలలో రోజుకు కనీసం 108 సార్లు ఈ క్రింది నామాన్ని జపించండి. మీకు వీలైతే ప్రతిరోజు కూడా జపించవచ్చు. ఓం హనుమతే
నమః. ఎందుకంటే మకర రాశి శని అధిపతి, ఆయనను స్మరించడం వల్ల మీకు కర్మ ఫలితాలు సానుకూలంగా మారుతాయి. అలాగే ఆంజనేయ స్వామిని జపించడం వల్ల మీలోని భయాలు మాయమై ఒక యోగికి ఉండవలసినంతటి దృఢత్వం మీలో పెరుగుతుందన్నమాట. ఈ మంత్రాన్ని లేదంటే నామాన్ని మీరు ఎంత నిశ్శబ్దంగా ఎంత ఏకాగ్రతతో జపిస్తారో మీ నిర్ణయాలు అంత స్పష్టంగా మారతాయి. జూలై నెల మీ జీవితానికి కొత్త దశను చూపిస్తుందని నమ్మండి. ఓపికగా ముందుకు సాగండి. ఆ పరమశివుని ఆశీస్సులు, శనిదేవుని కరుణ ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి.